ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అప్పుడే పూలు అయిపోయాయేంటి పూజారి గారు? అది నేను కదమ్మా అడగాలి. అందుకే నేను ముందర అన్నిసార్లు అడిగాను. అయ్యో, నేను నిజంగానే 108 కలువ పూలు తెచ్చాను. చూడమ్మా పున్నమి, ఇలా జరగడం నీకే కాదు, నీతో పాటు ఇంటికి కూడా అరిష్టం. నూట 8 పూలు సమర్పిస్తే గాని ఈ పూజ పూర్తవదు. దీపం ఆరిపోయేలోపు ఆ పూల సమర్పణ జరిగిపోవాలి. వకీల్ సాబ్, నేను 108 పూలు తీసుకొచ్చాను. అమ్మగారు, నేను అన్ని పూలు తీసుకొచ్చాను. ఇప్పుడెలా? స్వామి, నేను అన్ని పూలు తీసుకొచ్చాను స్వామి. ఏమయ్యాయో తెలియట్లేదు. చూసారా అత్తయ్య, ఈ పూజ మధ్యలో ఆగిపోవడం వల్ల దీనికొక్కదానికే కాకుండా మొత్తం ఇంటిల పాదికి అరిష్టమట. ఇది చేసిన తప్పుకి మీరేం పాపం చేశారు, మేమేం పాపం చేశాం? మనకి ఈ శిక్ష ఏంటి అత్తయ్య? చూడు ఎలా మాట్లాడుతున్నారో. ఇలా అడగడం వేస్ట్ నానమ్మా. వీళ్ళ వల్ల రోజు ఏదో ఒక అరిష్టం, అపశకునం ఎదురవుతూనే ఉంది. కానీ మనమే కళ్ళు మూసుకుపోయి బ్రతుకుతున్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుందాం నానమ్మా. వీళ్ళని ఇక్కడి నుంచి బయటకు పంపించేద్దాం. నీకేమైనా పిచ్చా? అవును పెద్దమ్మా, పున్నమి వాళ్ళు ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచే ఇలా జరుగుతున్నాయి. అన్నయ్యకి కరెంట్ షాక్ కొట్టడం, మయూక ఎంగేజ్మెంట్ ఆగిపోవడం, అన్నయ్య మీద హత్యా ప్రయత్నాలు జరగడం, ఇలా ఒక్కటి కాదు పెద్దమ్మా, చాలా జరుగుతున్నాయి. ఇవన్నీ చాలదన్నట్టు ఇప్పుడు ఈ పూజ వల్ల అరిష్టం కూడా అంటుకుంది. అమ్మగారు, ఈ పూజ ఆగదు. ఆ దీపం ఆరిపోయేలోపు ఈ పూజని నేను పూర్తి చేస్తాను. నా ప్రాణం పోయినా ఈ పూజ పూర్తి చేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.